హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. బై ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన మిరాయి సినిమా నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది బే. అయితే సాంగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. అలాగే నాకు తెలిసినంత వరకు ఈసారి మళ్ళీ తేజ సజ్జా గారు అయితే ఈ సినిమాతో ఒక వెబ్ అయితే క్రియేట్ చేశాడని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను బే. సాంగ్ పేరు కూడా అదే, వెబ్ వీడియో అని చెప్పేసి చాలా అద్భుతంగా ఉంది. నాకు తెలిసినంత వరకు ఇప్పటిదాకా తేజ సజ్జా గారి సినిమాలో ప్రతి సినిమా కూడా కావచ్చు అంటే అంటే మనకు కొంచెం అంటే ఎక్కువ యానిమేషన్ చూపించినట్టు ఉంటుంది, అలాగే పౌరాణికం చూపించినట్టు ఉంటుంది. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే మన హనుమాన్ సినిమా కావచ్చు, అలాగే అంతకుముందు వచ్చిన మన జామిరెడ్డి సినిమా కూడా కావచ్చు, ఏ సినిమా అన్నా కావచ్చు, అంతకుముందు వచ్చిన అంటే మన అద్భుతం సినిమా అని చెప్పేసి కూడా ఒకటి ఉంటుంది భయ మన ఉంది. ఆ సినిమా కూడా కావచ్చు, చాలా డిఫరెంట్ స్టోరీలు అయితే ఎంచుకుంటాడు. అలాగే ఈ మిరాయి స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ. ఇప్పటిదాకా ఇలాంటి స్టోరీల్లో అసలు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అలాగే మనోడు ఎంచుకునే దాంట్లో కూడా అలానే ఉంటుంది. అయితే ఈ సినిమాలో మనం మంచు మనోజ్ అన్న విలన్గా అయితే చేస్తారని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయం భయ్య. ఆయన క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా చూపించారు. అంటే మన ఒక టీజర్ వచ్చింది కదా, ఆ టీజర్లో వేరే లెవెల్లో చూపించారని చెప్పొచ్చు. అయితే నిజం చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు మిరాయి సినిమా ఒక 1000 కోట్ల క్లబ్ కంటే ఎక్కువే చేస్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఎందుకంటే అసలు మనకు ఆ గ్రాఫిక్స్ కావచ్చు వేరే లెవెల్లో చూపించారు. చాలా వరకు అసలు నేను ఏదో అనుకున్నా కానీ చాలా అద్భుతంగా చూపించారని చెప్పచ్చు. అయితే దాని గురించి పక్కన పెట్టి సాంగ్ గురించి మాట్లాడుకున్నాం భయ్య. నిజంగా సాంగ్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది భయ్య. ఇప్పటిదాకా కొన్ని సినిమాల్లో నుంచి సాంగ్లు వస్తాయి కదా, ఆ సాంగ్ల కంటే ఈ సాంగ్ బాగుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరీ ఎక్కువ ఉంది అని చెప్పట్లేదు కానీ చాలా బాగుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అయితే ఈ సాంగ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి